60,000 माले जी 61,000 61,000 62,000 63,000 माले माले 63 रुपीस केजी बादाम 40 45 50 51 52 53 54 55 56 57 पूरे 60 होना 61,000 62,000 पूरे 65 होना 64,000 65,000 66,000 हाँ 67,000 क्या बात है 67 रुपीस केजी 67 రూపాయలు కిలో బాదాం मामा माले डबल गारंटी वाला माले भाई 63,000 64,000 माले जी 64,000 65,000 माले जी 65,000 डबल गारंटी वाला माले भाई 65,000 65,000 एक 66,000 ए! 66,000 बैठ जाओ 66,000 एक 66,000 दो 66 रुपीस केजी दशहरी 60 61 62 63 65,000 3 रुपए की कमी है 69,000 1 रुपए की कमी है 71,000 माले ₹72 రూపీస్ కేజీ 72 రూపాయల కిలో దశహరి హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది రైతు కలం ఛానల్. నేను మీ నారాజును. ఈరోజు మనకు మామిడికాయల రేట్లు ఎట్లున్నాయో తెలుసుకుందాం. దానికంటే ముందు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ కూడా వేయండి. ఇక్కడ మనం మామిడికాయల రేట్ వచ్చేసి ఈరోజు మనకు నాందేడ్లో కేసరి వచ్చేస్తే 80 నుంచి 110 దాకా పోయింది. 80 to 110 రూపీస్ పోయింది. ఇదే మనకు కొంచెం కలర్ వచ్చి కొంచెం పండు లాంటిది అయితే 180 200 రూపాయల కిలో కూడా పోయింది. సో మనకు ఈ కేసరి 80 నుంచి టాప్ మన మీడియం అనుకున్నా కూడా ఒక 100 నుంచి 200 మధ్య నడుస్తుంది. 100 నుంచి 200 రూపాయల మధ్య నడుస్తుంది. మనకు దశేరి వచ్చేస్తే 90 నుంచి 130 మధ్య నడుస్తుంది. 90 to 130 రూపీస్. ఇంకోటి లాల్బాగ్ వెరైటీ వచ్చేస్తే మనకు 40 నుంచి 100 రూపాయలు. 40 to 100 రూపీస్. మనకు ఇది మనకు ఇచ్చిన ఒక ఇమేజ్లో కూడా కాయలు అయితే 40 రూపాయలు. మనకు మంచి ఇట్లా కలర్ వచ్చిందంటే 100 రూపీస్ కేజీ కూడా పోతున్నాయి. ఒకసారి చూసుకోండి. లాల్బాగ్ వెరైటీ ఇదే. మనకు సువర్ణరేఖ వెరైటీ వాళ్ళు ఉంటే దానికి సింధూర వెరైటీ వాళ్ళు ఉంటే మీరు అడగండి. మీకు మార్కెట్ దాని దగ్గర ఉంటే మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. చాలా వరకు కేసరి ఇటువంటి నాందేడ్ సైడ్ వెళ్ళే ప్రయత్నం చేయండి. నాందేడు ఈ మహారాష్ట్ర సైడ్ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, మంచి రేట్ పడుతుంది. నెక్స్ట్ వచ్చేస్తే మనకు నిజామాబాద్లో బాదాం వచ్చేస్తే మనకు 60 రూపాయల కిలో పడ్డది. నేను చెప్పి మార్నింగ్ కూడా మనం చాలా వరకు మార్నింగ్ వీడియోలో మెన్షన్ చేసింది ఇదే. 50 నుంచి 70 మధ్య నడుస్తుంది బంగినపల్లి. కాకపోతే నిన్నటికి వెళ్ళటికైతే ఒక 5 రూపాయల రేటు తగ్గుతుంది. మరి నిన్న మనకు స్టేబుల్గా ఉంది. ఈరోజు మాత్రం రేట్ డౌన్ అయింది. 50 to 70 మధ్య నిజామాబాద్ నడుస్తుంది. దశేరి కూడా సేమ్ 50 నుంచి 70 మధ్య నడుస్తుంది. వాళ్ళకు ఇంకా మనకు దశేరి ఆల్మోస్ట్ ఒక 5 రూపాయలు తగ్గింది బంగినపల్లితో పోలిస్తే. ఇప్పుడు బంగినపల్లి 5 రూపాయలు తగ్గితే ఇది 10 రూపాయలు తగ్గింది. సో అది నేను చెప్పేది. నెక్స్ట్ వచ్చేస్తే సోలాపూర్లో బాదాం వచ్చేస్తే మనకు 70 నుంచి 80 రేట్ డౌన్ ఉంది. ఇది 70 to 80 రూపీస్. కేసరి వచ్చేస్తే మనకు 100 ఇంతకుముందు చెప్పినాక మనం 100 నుంచి 200 మధ్య నడుస్తుంది. మనకు మీడియం నుంచి టాప్ ఉంటే ఒక 100 నుంచి 110 120 మధ్య నడుస్తుంది. కాయలాగా ఉంటే మంచి ఒక 100 నుంచి 110 ఆ రేంజ్లో నడుస్తుంది. నాందేడ్లో మన 90 to 130 ఇంతకుముందు చెప్పినాం మనం. 90 నుంచి 110 130. మనకు ప్రజెంట్ కరీంనగర్లో వచ్చేస్తే మనకు రేట్లు 63 67. బంగినపల్లి వచ్చేస్తే మనకు 63 67 55 నుంచి 70 మధ్య నడుస్తుంది. ఆల్మోస్ట్ రేట్లు అయితే డౌన్ అయినాయి కరీంనగర్లో. ఇంకా ఎస్పెషల్గా నిన్నటికి వెళ్ళటికి ఒక 2 3 5 రూపాయల దాకా తగ్గినాయి బంగినపల్లి వచ్చేస్తే. దశేరి ఎప్పటికీ కరీంనగర్లో బంగినపల్లి కంటే ఒక 2 3 రూపాయలు ఎక్కువనే ఉంటుంది.
దశేరి వచ్చేస్తే మాకు ప్రెజెంట్ ఉన్న ప్రకారం ఇప్పుడు ప్రెజెంట్ 66, 72 అట్లా పోయింది. 66, 72, 60 నుంచి 75 మధ్య నడుస్తున్నట్టు లెక్క. నెక్స్ట్ మనకు ఎస్వీఎఫ్ హైదరాబాద్ వచ్చేస్తే బాదామి కవర్ కట్టింది 130 రూపాయల కిలో అయింది. చాలా వరకు కవర్ కట్టింది. ఇంకా బెస్ట్ రేట్ ఇది 130 రూపీస్, 125, 135, 130 అయింది. 130, 125 దాకా అయింది. చిన్న రసాలు 15 నుంచి 40 రూపాయలు అయింది, 15 to 40 రూపీస్. పెద్ద రసాలు మనకి 25 నుంచి 50 రూపాయలు అయింది, 25 to 50 రూపీస్. చెరుకు రసాలు కూడా సేమ్ ఇదే రేటు, కొంచెం అటు ఇటుగా నడుస్తుంది. 20 నుంచి 50 టాప్ అంతే, 20 to 50 మధ్య నడుస్తుంది. మనకు తోతాపురి 20 నుంచి 50 మధ్య నడుస్తుంది, సేమ్ ఇది కూడా. ఈ 4 ఎప్పుడు డౌన్ ఉంటున్నాయి. మల్లిక వచ్చేస్తే మనకు 35 నుంచి 55 అంతే, 60 కూడా లేదు. 35 to 55 మధ్య నడుస్తుంది, ఒక 5 రూపాయలు అటు ఇటు అవుతుంది. నెక్స్ట్ వచ్చేస్తే మనకు వరంగల్లో బాదాం వచ్చేస్తే మనకు 65 రూపాయలు అయింది టాపు. ఇంకా ఒక అంతే 70 ఆ దగ్గర నడుస్తుంది. 55 నుంచి ఇది కూడా మన కరీంనగర్ వరంగల్ ఈక్వల్ రేట్ ఉన్నాయి. 65 రేట్లు ఉంది. దశేర్ అయితే 60. మనకు వరంగల్లో ఆడికి వెళ్తే మాలు చాలా వరకు ఏడతారు అంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్నిటిలో అదే ఏడుతారు. పోతారు ఫస్ట్ పోయినప్పుడు మనకు మంచిగానే చెప్తారు రేట్, ఒక రీజనబుల్ రేట్ చెప్తారు. ఆడికి వెనక చిన్న మచ్చున్న దానికి ఇంకొక రేట్ చెప్పేసి దాన్ని అంతా ఏరేసి మాకు ఇది వద్దు అన్నట్టు అంటారు. ఫైనల్గా మనం ఏం చేస్తాం, దాన్ని రిటర్న్ తీసుకుపోదామన్నా కూడా తీసుకుపోలేకుండా ఇదంతా మళ్ళీ దానికి ఎత్తినందుకు మనకే ఛార్జెస్ ఇవన్నీ ఇస్తారు. సో ఎక్కడికి పోయినా మార్కెట్లో మాత్రం దోపిడీ అయితే తప్ప. మీరు మ్యాక్సిమం ఒక 10% అడుగుతారు చాలా వరకు, ఎంత సూట్ తీస్తారు ఎంత అని. 10% కమిషన్ తీస్తారు, 10% సూట్ తీసేస్తారు. దాంతోపాటు ఒక 50 kgs వరకు తీసేస్తారు. టన్నుకు 150 కిలో దాకా తీసేస్తారు. ఆల్మోస్ట్ టన్నుకు 150 కిలో దాకా సూట్ తీసేస్తారు, ఎస్పెషల్లీ కరీంనగర్లో. ఫస్ట్ మాల్ మంచిగా ఉందంటారు, దించినాక నీకు రేట్ అయినాక దించినాక చిన్న మచ్చున్నా కూడా దాని రేట్ డౌన్ చేస్తారు, లేకపోతే ఏర్ వేస్తారు. వాళ్ళు చూస్తే మనకే మన కాయ బాగాలేదనే ఫీలింగ్ చేసేటట్టు చేస్తారు. ఇది ఎక్కడైనా వరంగల్ అయినంత ఉంటుంది, కరీంనగర్లో అనేది ఇప్పుడు అందరూ అదే చేస్తారు. నాందేడ్లో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని ఏడతారు. సో మనం ఏం చేయలేం. ఫైనల్గా ఇదే మనకు ఉన్నదే బెస్ట్ అంటే అయితే ఫైనల్గా రెడీ చేసేస్తాం. కొంచెం చీకటి అయింది, కొంచెం అర్థం చేసుకోండి సిచ్యువేషన్. మ్యాక్సిమం కామెంట్స్లోకి వెళ్తే మనకు ఆపాస్ వెరైటీ వచ్చేస్తే మనకు 110 అవుతుంది. హిమాయత్ అడుగుతున్నారు. హిమాయత్ 150 నుంచి 250, 300 దాకా పోయింది అంటున్నారు. 350 దాకా పోయింది. అయితే మనకి ఇది హైదరాబాద్లో అడిగారు కామెంట్లో. నేను ఇదేం చెప్తున్నా అంటే, నిన్న మనకు చాలా ఎక్కువ అని చెప్పారు, నాకెందుకో అంత అనిపించలేదు. అందుకే నేను దాన్ని మళ్ళీ ఇగ్నోర్ చేసిన. కొంచెం కరెక్ట్ క్లారిటీ తెలుసుకుందాం అనుకున్నా. అందుకే ఈరోజు చెప్తున్నా 150 నుంచి 300, 350 మధ్య పోతుంది. కొంచెం మంచిగా ఉంటే ఇంకా బెటర్ కూడా వచ్చు. ఒకసారి మీరు దగ్గర ఉంటే మార్కెట్కి వెళ్ళి తెలుసుకొని ఆడికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. ముందే మనం ఇక్కడనే నేను చెప్పిన రేటు ఇంకో 4 రేట్లు చూసి మనం బాగానే ఉన్నది రేటు అని తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తే వాళ్ళు మనల్ని ముంచే ప్రయత్నమే చేస్తారు. మ్యాక్సిమం అడిగి తెలుసుకొని మాల్ ఇట్లుంది ఎట్లా అని ఆడికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అంతేగాని ముందే అనుకొని వెళ్తే మాత్రం ఒకసారి రోజు వెళ్ళి చూసి రండి. ఇంకా కావాలంటే మీకు కష్టం అనిపిస్తే అది బెస్ట్. ఇంకా అన్నిటికంటే కవర్ బాదం రేట్ ఎంత అంటున్నారు. కవర్ బాదం రేట్ ఇంతవని చెప్పింది అదే మనం ఎస్వీఎఫ్లో పడ్డది. 130 రూపాయల దాకా కేజీ పడ్డది నాకు బంగినపల్లి. ఇంకోటి హైదరాబాద్ బయ్యర్స్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇంతమంది ఏప్రిల్ 1 నుంచి 7 వరకు ఉన్న చాలా వరకు వీడియోస్లో ఉన్నాయి. ఇంకోటి కేవీఆర్ మార్కెట్ ఎక్కడ ఉన్నారు. కేవీఆర్ మార్కెట్ ఇదే మనకు బాటసింగారం మార్కెట్. నేను చాలా వరకు అది మన ఎగ్జాంపుల్ చెప్తా కాబట్టి మీరు అందుకే అడుగుతున్నట్టున్నారు. పర్టికులర్ ఒక మార్కెట్ వేస్ట్ అంటున్నారు, అది కాదు. అక్కడ 4-5 మార్కెట్లు ఉంటాయి. ఇప్పుడు పలానా నాగరాజు, సతీష్, రమేష్, సురేష్ అని ఇంకేదో 4 ఉంటే పలానా నాగరాజు తక్కువ పెడుతుండొచ్చు, రమేష్ అంటే ఎక్కువ పెడుతుండొచ్చు. ఎప్పటికీ ఇదే జరుగుతుండొచ్చు. ఇప్పుడు నేను నాగరాజు అంటే నేను రమేష్ అంటేనే బాగుండని చెప్పచ్చు. పలానా ఎక్కడ మీకు చెప్పాలి, ఏదో హైదరాబాద్లో రమేష్ అంటే అనేది బాగుందని చెప్పచ్చు. దానికి మీరేం చేస్తారు, హైదరాబాదే వెళ్తున్నాం కదా అని నారాజులో తీసుకెళ్తే నారాజు మంచిగా ఉండకపోవచ్చు, ఆయన రేటు మంచిగా వేయకపోవచ్చు. సో అది గుర్తుంచుకోండి. ఒక్కొక్కరు ఒక్కో రకం ఇస్తారు. అక్కడ మీరు అక్కడికి వెళ్ళి రైతులను అడిగినా వాళ్ళు చెప్తారు చాలా వరకు. ఇంకా లేకపోతే మీరు వెళ్ళి చూస్తే కూడా మాల్ తెలుస్తుంటుంది అక్కడ ఏ కాయకి ఎట్లా పోతుందని. అంతే ఫ్రెండ్స్, ఇంకా ఆల్మోస్ట్ అన్నీ చెప్పినా అనుకుంటున్నా. కామెంట్స్ మాత్రం అడుగుతున్నారు. అనంతపురమా ఇంకేదో పేరు అడిగారు. ఇది అనంతపురమే. అనంతపురం దగ్గర కలికి ఏదో పేరుంది. నేను అది ఫొటోస్లో కూడా పెట్టినా, అందులో ఉంటుంది అది. మొత్తానికి అయితే అనంతపురే. ఇంకా మీరు అన్నట్టు ఇంకేదో పేరు కాదు, ఏదో పేరు చెప్పారు, నాకు ఐడియా వస్తలేదు. నాందేడ్ రేట్స్ అన్నారు. నాందేడ్ రేట్స్ ఇంతమంది చెప్పినాం. హిమాయత్ అన్నారు. కేవీఆర్ మార్కెట్. ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్ అయిపోయినా అనుకుంటున్నా. ఇంకేమన్నా ఉంటే ఇంకేమన్నా
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొందరు వస్తున్నారు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వాళ్ళకు అంటే ఏమనిపిస్తుందో మన ఛానల్లో అంత బెటర్ కంటెంట్ లేదనిపిస్తుంది. ఒకసారి చూడండి, కంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు మనకు మీరు అన్నట్టు ఇప్పుడు మేము పర్టికులరు కాయల దగ్గరికి పోయి మార్కెట్కి పోయి చూపించలేకపోవచ్చు. ఎందుకంటే మాకు ఇప్పుడు అన్ని మార్కెట్లకు పోయి నేను చూపించలేం కదా, ఏదైనా అన్నీ చెప్పాలంటే. అదొకటి గుర్తుంచుకోండి. నేను అందుకనే ఈ ఇండివిజువల్ ఇప్పుడు నేను కొన్ని మంచి కాయకు మంచి రేట్ పోతుంది, ఇది ఒకటైతే గుర్తుంచుకోండి. పిక్క కట్టిన కాయ అనేది ఇవ్వండి. ఇంకోటి మీరు అనేది ఏంటంటే కొందరు కామెంట్స్లో పడుతున్నారు మార్కెట్కి పోయి వీడియోస్ తీయమని. ఇప్పుడు ఎన్నైనా మార్కెట్కి పోయి మీ అన్ని వీడియోలు తీయలేం కదా, అదొకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు నాందేడు, కర్ణాటక మళ్ళీ ఆ వీడియోలు పెట్టడం కూడా ప్రాబ్లం అయింది కాబట్టి నేను చాలా వీడియోస్ పెడతలేను. కరీంనగర్, వరంగల్, నిజామాబాదు, జగిత్యాల ఇవన్నీ రేట్లు పెట్టడం, హైదరాబాద్ ఇవన్నీ రేట్లు పెట్టడం కష్టమైంది కాబట్టి నేను సాధ్యమైనంత వరకు నా దగ్గర ఉన్నది ఇన్ఫర్మేషన్ అవన్నీ అందులో ఇన్ఫర్మేషన్ మాట పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. చాలా వరకు కామెంట్స్కి ఆన్సర్ ఇస్తున్నాను. ఇంకేమన్నా మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను చాలా వరకు రెక్టిఫై చేసే తగ్గించే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. మన యూట్యూబ్లో కామెంట్లో ఫస్ట్ మెసేజ్ పిన్ చేస్తున్నా. ఈ పర్టికులర్ వీడియో కాకపోయినా నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. లాస్ట్ వీడియోస్లో కూడా ఉంటుంది. ఒకసారి దాని కింద కామెంట్లో ఫస్ట్ మెసేజ్ పిన్ చేసి ఉంటుంది. ఒకసారి దానిలోకి వెళ్ళండి, చూడండి. వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. ఇప్పుడు వాళ్ళ జస్ట్ నెంబర్ రాగానే వాళ్ళని కన్సల్ట్ కాగానే అయిపోదు. మనీ విషయంలో కానీ ఎక్కడ కానీ మోసపోకండి. ఏ మోసాలకు తావివ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజులు ఎవరిని నమ్మనికి లేదు, కొంచెం జాగ్రత్తగానే ఉండండి. బయ్యర్స్ కానీ ఫార్మర్స్ కానీ నేను చెప్పేది అదే. మళ్ళీ అయ్యో నేను చెప్పినాను కానీ ఇంకో నలుగురు చెప్పారని కానీ ఏ విషయంలో కూడా మీరు గుడ్డిగా నమ్మి మనీ ఇవ్వడం లాంటి, కాయ తోట తెంపడం లాంటి, తోట తెంపించడం లాంటి అటువంటి చేయకండి. చాలా జాగ్రత్త వహించండి, వ్యాపారులు కానీ ఫార్మర్స్ కానీ. ఇంకోటి ఎండలు బాగా కొడుతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వడదెబ్బలు లాంటివి తగులుతాయి. కొంచెం హెల్త్ కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, అందరు రైతులందరికీ ఓకే బాయ్.